కూటమి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఎస్వి రమణమాదిగ అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్న గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు 2024 ఎన్నికలలో వ్యతిరేక తీర్పు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ సవలాపురపు వెంకటరమణమాదిగ పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టులను సరిగా నిర్వహణ కూడా చేయలేని పరిస్థితి వలన ఉత్పన్నమైన ఇబ్బంది నుండి రైతులకు ప్రజలకు కలిగిన అసౌకర్యాల నుండి వచ్చిన వేదనతోనే 2024లో కూటమికి ప్రజలు పట్టం కట్టారని, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వలన తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్లు ఏర్పాటు చేసుకునే సదవకాశం వచ్చిందన్నారు. భారతదేశ సమైక్య స్ఫూర్తిని తెలియజేస్తూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కొత్తగా 33 గేట్లను అమర్చి 3 రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మార్చారని పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోదీ దూరదృష్టి, సీఎం చంద్రబాబు కార్యదీక్ష వలన రైతులకు ప్రజలకు మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కర్ణాటకలో ఉన్న పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచిన క్రమంలో రైతుల కోసం సీఎం చంద్రబాబు చేసిన పోరాట స్ఫూర్తితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జల వనరులతో పాటు మిగిలిన అంశాల్లో కూడా అదే స్ఫూర్తి కనబరిచి ముందుకు వెళ్లి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.